మత సామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీక అని మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ అన్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో మేడ్చల్ సర్కిల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామన్న గారి రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలోని తన నివాసంలో ముస్లిం ప్రజలకు రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ రంజాన్ పండుగ శాంతి సామరస్యానికి పరస్పర సహకారానికి ప్రతీక అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. సమాజానికి తన వంతు సహాయంగా రాఘవేందర్ గౌడ్ పేద ముస్లిం ప్రజలకు పండుగ కానుకలు అందించడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ నెలలో ఉపయోగపడే విధంగా ఈ తోఫా కిట్లు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. రాఘవేందర్ గౌడ్ ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే ఏర్పాటు చేశారో కూడా సోఫా ఇవ్వాలి, 25 కిలోల బియ్యం, అదేవిధంగా నూనె, చక్కెర, సేమియా, పప్పు అన్నీ కూడా కిలోల చొప్పున బ్రహ్మాండంగా వెయ్యమని ఇస్తూ ఉన్నాం. ఎందుకు ఇస్తున్నామంటే ప్రేమతో. చాలా రోజుల నుంచి తను నిత్యం ప్రతి సంవత్సరం ఇచ్చాము. ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ చేసి సొంతంగా ఇవ్వాలన్న ఆలోచనతో చాలామంది పేదవాళ్ళు, ఆ పేదవాళ్ళకు కూడా అందాలన్న ఆలోచన. ప్రభుత్వం మేడ్చల్కి ఏదైతే డివిజన్ ఉందో ఈ డివిజన్కు 250 మందికి ఇస్తాము. 250 మందికి ఇస్తే ఇక్కడ దాదాపు 1500 కుటుంబాలు ఉన్నాయి ముస్లింలు. నేను అంటే భగవంతుడు చల్లగా చూడాలి. ఇలాంటి ఆలోచన అందరికీ రాదు. ప్రతి బ్రహ్మాండమైన ఆలోచనతో చూస్తూ ఉన్నాము, ఎన్ని బ్యాగులు పోతూ ఉన్నాయి, ఎన్ని బ్యాగులు పోతూ ఉన్నాయి. కనుక భగవంతుడిని మనం ఒకటే కోరుకుందాం. హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, సిక్కులైనా అందరూ కూడా కలిసి ఉన్నటువంటి దేశం. ఈ దేశంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే సేవ చేస్తుందో ఆ సేవకు అనుగుణంగా నా వంతు సేవ కూడా నేను చేస్తానని చెప్పి మా రాఘవేందర్ గౌడ్ గారు చేస్తున్నందుకు చాలా సంతోషం. అందరూ కూడా ప్రజల ఆలోచన చేయాలి, పేదవాళ్ళ కోసం ఆలోచన చేయాలి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంద్రమ్మ ఏం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్కూల్లో మధ్యాహ్నం భోజనం పెడతారు. ఇదొక భాగం. ఇది రంజాన్ మాసం ఏదైతే ఉందో మంచి వీళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి ఈ దేశం బాగుండాలి, ప్రజలందరూ కూడా బాగుండాలని ఉపవాసంతో చేస్తున్నటువంటి దీక్ష. మనం ఎట్లయితే అయ్యప్ప పూజ చేస్తాం, ఎట్లయితే హనుమాన్మాల వేస్తున్నాం, అదేవిధంగా వాళ్ళు కూడా రంజాన్ మాసంలో ఉపవాసం వాళ్ళందరికీ ఏదో ఒక సాయం చేస్తూ ఉంటే చాలా సంతోషం. భగవంతుడు రాబోయే రోజుల్లో ఇంకా కూడా చాలా మంచి కార్యక్రమాలు చేయాలి.